అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. కన్యారాశి వారికి డిసెంబర్ 27 అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లో పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున సాధారణమైన రోజు అయితే కాదని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు దాచిపెట్టినటువంటి కొన్ని నిజాలు అయితే వెలుగులోకి వచ్చే సమయం అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క ఓర్పును పరీక్షించేటువంటి సంఘటనలు, మౌనంగా ఉండడం ఎంత శక్తివంతమో మీకు అర్థమయ్యే క్షణాలు, వెనుక నుంచి మీకు దాగిన మాటలు కూడా, మీ కుట్రలు కూడా నిజమైన ముఖాలు ఒక్కొక్కటిగా బయటపడబోతున్నాయి. ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి అయితే నిజంగా మీకు మిత్రుడా, లేదా మౌనంగా ఉన్న మీ ఎదుగుదలను చూస్తున్న శత్రువు అనే సత్యం అనేది మీరు రేపటి రోజున స్పష్టంగా తెలుసుకోబోతున్నారు. మీరు మాట్లాడిన మాటలు క్షణంగా మీ పక్షాన మాట్లాడుతూ ఉంటారు. అలాగే మిమ్మల్ని వెంటనే మారుస్తూ ఉంటారు. మీ జీవితంలో ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి కారణంగా మీరు అనుభవించిన బాధలు, నష్టాలు, అవమానాలు, ఆగిపోయిన పనులు, ముందుకు సాగని అవకాశాలు, లోపలే దాచుకున్న మనోవేదన ఇవన్నీ ఎందుకు జరిగాయి ఇప్పుడైతే స్పష్టంగా తెలియబోయే సమయం అని చెప్పుకోవచ్చు. మీరు తప్పకుండా మీరు నమ్మిన వ్యక్తిని అయితే మీరు దాచిన నిజాలు, మాట్లాడకుండా సాగించిన కుట్రలు, మీ యొక్క ఎదుగుదలకు మౌనంగా అడ్డుకున్న చర్యలు ఒక్కొక్కటిగా రేపటి రోజున వెలుగులోకి రాబోతున్నాయి. న్యాయం ప్రకారం ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు నిరూపించాల్సిన పని లేదు. కాలమే సమాధానం చెప్పబోతుంది. రేపటి రోజున ఖచ్చితంగా సాధారణమైన మాటలైతే కాదని చెప్పుకోవచ్చు. ఇవి మీ మనసును తాకే సంకేతాలనైతే, మీ యొక్క గతాన్ని అర్థం చేసుకునేలాగా, మీ యొక్క భవిష్యత్తు దిశను స్పష్టంగా చూపించే సూచనలనైతే చెప్పుకోవచ్చు. ఒక మాట, ఒక సంకేతము మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీ జీవితంలో ఎస్ అన్న అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ఇప్పటి వరకు స్నేహితుడిలా కనిపించాడు, సమయం చేసినట్టే అనిపించాడు. అలాగే ఆ రోజున మీరు రేపటి రోజున నమ్మకంగా ఒక్కసారి అయితే అతనిలో మీద మీకున్న నమ్మకం అంతా పూర్తిగా తొలగిపోబోతుంది. అతని ప్రవర్తనలో కాస్త మీకు మార్పు తెలుస్తుంది. మీతో ఉన్న తీరు మెల్లగా వేరేలా మారిపోతుంది. మీరు ఎప్పుడో లోపల అనుకున్న అవమానము ఇప్పుడు సాక్ష్యాలలో మీకు ఆ అనుమానం నిజం కాబోతుంది. అలాగే మీరు మనసుకి సమాధానం చెప్పుకోబోతున్నారు. కానీ అదే పరిస్థితి, అదే ప్రవర్తన మళ్ళీ మళ్ళీ ఎదురు కావడంతో ఒక నిజాన్ని నిరాకరించలేరు. ఒక సందర్భంలో మీకు తెలియకుండా జరిగిన సంఘటన ద్వారా, మూడో వ్యక్తి ద్వారా, మీ మాటల ద్వారా అసలు నిజం పూర్తిగా బయటపడుతుంది. రేపటి రోజున ఆ క్షణం మీ గుండెల మీద బరువులాగా అయితే పడుతుంది. నమ్మకం విరిగిన రోజు మాటల్లో, బాధల్లో చెప్పలేము. అలాగే నిజంగా మీ జీవితాన్ని ఇక మోసాల నుంచి బయటకు వచ్చే తొలిగడుగు అయితే మొదలవబోతుంది. నమ్మిన వ్యక్తి లోపల ఎంత లోతుగా మీ భిన్నంగా ఆలోచిస్తున్నారో తెలుసుకునే క్షణం అయితే మీకు నిజంగా షాక్ తగులుతుంది. ఇంతవరకు నమ్మింది ఇతన్నేనా అనే ప్రశ్న మీ మనసును గట్టిగా తాకుతుంది. రేపటి రోజున మీకు మాట్లాడే శక్తి కూడా ఉండకపోవచ్చు. మాటలు ఆగిపోతాయి. కన్నీళ్లు బయటకు రాకుండా లోపలే గడ్డకట్టిపోతాయి. ఎందుకంటే మీరు ఊహించిన మనిషి ఒకటి, నిజంగా ఉన్న మనిషి అయినా ఇంకొకటి ఆ క్షణంలో స్పష్టమవుతూ ఉంటుంది. బాధాకరమైన అనుభవం మీ జీవితంలో బలమైన నిర్ణయం పుట్టుకొస్తూ ఉంటాయి. ఇకపై ఎవరి మాటలు, ఎవరి చర్యలు నమ్మాలని మీరు నిర్ణయించుకుంటారు. భావోద్వేగాలతో నిర్ణయం తీసుకోవడం ఎంత ప్రమాదకరమో మీకు అర్థమవుతుంది. సానుభూతి పేరుతో, ప్రేమ పేరుతో మిమ్మల్ని వాడుకునే వారు ఇకపై చోటు ఉండదని మీ మనసులో ఒక గీత వేస్తారు. మిమ్మల్ని బాధించే అనుభవమే నిద్రపోనివని రాత్రుల్లోని ఆలోచనలతో నిండిన మౌనం మీకు ఎంతో ప్రమాదకరంగా మారబోతుంది. ఇప్పటి వరకు ఇటువంటి మనిషినా మనం స్నేహం చేసింది అనే భావన మీ లోపల మనసులో కలిచివేస్తూ ఉంటుంది. ఇక మీ భవిష్యత్తును కాపాడే అతి ముఖ్యమైన మలుపుగా మారబోతుంది. మీరు అమాయకంగా నమ్మే వ్యక్తి కాదు, మౌనంగా గమనించే వ్యక్తిగా మారతారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడే బలమైన ఆత్మగా ఎదుగుతారు. ఈ సంఘటన మీ నుంచి ఏదో తీసుకువస్తుంది అనిపించినా కూడా నిజానికి మీ యొక్క గొప్ప శక్తి, జీవితం అర్థం చేసుకునే చూపును బహుమతిగా ఇస్తారు. ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు వెనక నుంచి మీ పేరు, ప్రతిష్టలు, మీకు కాబోయే అవకాశాలపై నెమ్మదిగా కానీ
ప్రమాదకరంగా కానీ పనిచేయబోతున్నాయి. బయటకు స్నేహితుల్లా కనిపించినా కూడా లోపల మాత్రం మీపై అనవసరమైన అనుమానాలైతే పుట్టించబోతున్నారు. మీ మాటలను వక్రీకరించబోతున్నారు. మిమ్మల్ని తప్పుగా మాట్లాడుతున్నారు. మీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు నమ్మిన వ్యక్తిలాగా చేయడం మీ అహంకారం కాదని షాక్గా అవ్వబోతున్నారు. రేపటి రోజున అబద్ధాలకు వెలుగు, నిజాలు ఒక్కొక్కటిగా అయితే బయటకు రాబోతున్నాయి. రహస్యంగా నడిచిన కుట్రలు వెలుగులోకి రాబోతున్నాయి. రేపటి రోజున ఎటువంటి వాదనలకు దిగపోవడం మీ బలహీనత కాదు, అసలైన శక్తిగా మారుతుంది. మీ యొక్క మౌనం మీ నిజాయితీకి సాక్ష్యంగా నిలుస్తుంది. ఎవరు మిమ్మల్ని తప్పు పట్టకుండా, ఎవరు నిందించకుండా నిజాన్ని మౌనంగా నిలబెట్టడం మీకు రక్షణగా మారబోతుంది. ఈ సంఘటన తర్వాత మీ చుట్టూ ఉన్న వారి దృష్టికోణం మారుతుంది. ఎవరు నిజం చెప్పారో, ఎవరు నటించారో ప్రపంచానికి పూర్తిగా అర్థమవుతుంది. మీపై ఉన్న అనుమానాలు కలుగుతాయి. అలాగే మీ విలువ, మీ నిజం ఇప్పుడు గుర్తించబడుతుంది. యొక్క అనుభవం మిమ్మల్ని కొల్చడానికైతే కాదని చెప్పుకోవాలి, బలంగా నిలబడడానికి వచ్చిన పరీక్షగా గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు నెమ్మదిగా కదలడం మొదలవుతాయి. ఇప్పటి వరకు సహాయం చేయని వాళ్ళు అనుకోకుండా మీకు తోడుగా నిలబడతారు. మీ యొక్క మార్పును చూసి నిజంగా దేవుని అనుగ్రహమే అనిపించిన పరిస్థితులు ఏర్పడతాయి. రేపటి రోజున ఎస్ అనే వ్యక్తి మీ దారిలో అడ్డుపడడానికి చేసిన ప్రణాళికలన్నీ తల్లకిందులవుతాయి. మీపై మాట్లాడిన మాటలు ఇప్పుడు అతనికి భారంగా మారబోతున్నాయి. మీరు ప్రతీకారం చేయాల్సిన అవసరం అయితే లేదు. కాలమే మీ తరపున న్యాయం చెప్తుంది. అనుభవం మీ మనసును తాకిన గాయం విశ్వాసాన్ని బలపరుస్తుంది. నిజం ఎప్పటికైనా బయటపడక మానదు. అన్యాయం ఎక్కువ కాలం నిలవదు. ఇక ఎస్ అనే వ్యక్తి కారణంగా అయితే మీ పేరు, గౌరవం మొత్తం మచ్చపడిన ఇప్పుడు పూర్తిగా తొలగిపోతుంది. మీపై పడిన మచ్చంతా తొలగిపోతుంది. మీపై ఉన్న నమ్మకం గట్టిపడుతుంది. మీ బలహీనతలు అన్నీ తొలగిపోబోతున్నాయి. మీరు రేపటి రోజున మీ పేరు చెడిపోయిందని అనుకున్న అదే చోట మీ మంచి మాటలు వినిపించడం మొదలవుతాయి. మీ నిజం, మీ స్థాయి, మీ విలువ ఇప్పుడు అందరికీ స్పష్టంగా కనబడబోతుంది. ఇది మీ పతనం అయితే కాదు, మీ పునర్జన్మ. మీరు నిలబడ్డ ప్రతి ఒక్క క్షణం రేపటి రోజున మీకు అన్ని రకాలుగా అనుకూలంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. రేపటి రోజున అంత నియంత్రణలో ఉంటారని అయితే భావించిన పరిస్థితులు ఒక్కొక్కటిగా అయితే చేతి నుంచి మీరు జారిపోతూ ఉన్నాయి. ఇక ఈ దృశ్యాన్ని చూసి మీరు ఆనందంలో చాలా పొంగిపోతూ ఉంటారు. లోపల ఒక లోతైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది, కాలం ఎప్పటికైనా న్యాయం చేస్తుంది. మీరు చేసిన మాటలు వెనక సాగిన కుట్రలు ఇప్పటివరకు మీకు పూర్తిగా తెలియకపోయినా కూడా రేపటి రోజున అనుకోని వ్యక్తి ద్వారా మీకు నిజం వెలుగులోకి వస్తుంది. ఇన్నాళ్ళు ఎందుకు బాధపడ్డారు, మీ మీద ఎందుకు నిందలు వచ్చాయి, ఎందుకు ఇన్ని విషయాలు ఆగిపోయాయి, అన్నింటినీ కూడా చూడగలిగిన పరిస్థితులు అయితే కష్టమైన సమాధానాలు ఇస్తాయి. మీకు వెనక్కి తిరిగి చూడరు. ఇక ఆ వ్యక్తి మీ జీవితంలో తన స్థలాన్ని కోల్పోతాడు. ఈ నిర్ణయం మీ భవిష్యత్తుకు ఒక రక్షణ గోడలాగా అయితే, బలమైన గోడలాగా అయితే నిలబడుతుంది. అపకీర్తి, అనవసరమైన మాటలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు మౌనంగా భరించిన నిజం ఇప్పుడు గట్టిగా మారుతుంది. ఇక మీరు మళ్ళీ తలెత్తుకొని నిలబడేలాగా అవుతారు. ఇక మీ లోపల పోయిన ధైర్యం తిరిగి వస్తుంది. ఇన్నాళ్ళుగా మీ జీవితంలో ఉన్న గందరగోళం, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదనే సందేహం అయితే తొలగిపోతుంది. ఎస్ అనే వ్యక్తి తన మాటలు, అతని ప్రవర్తన ఆధారంగా అన్ని మాటలను, అన్ని ప్రశ్నలకు సమాధానాలు అయితే మారబోతున్నాయి. మీరు ఒంటరిగా లేని స్వామి వచ్చినప్పుడు మద్దతు తప్పకుండా వస్తుంది. మీకు నమ్మకం కలుగుతుంది. మీ భక్తి మరింత పెరుగుతుంది. మీరు చేసిన ప్రార్థనలు దేవుడికి వినిపించుకోవాలనే అనుభూతి గుండెలో నిండిపోతుంది. ఇదే సమయంలో ఎస్ అనే వ్యక్తి జీవితంలో ఒత్తిడులు పెరుగుతాయి. అతని నియంత్రణ ఒక్కటిగా తక్కువపోతుంది. తప్పు ఏది లేదని నిజంలో ఎప్పటినుంచో మీపై ఉందని మీ లోపల ధైర్యం బలంగా స్థిరపడుతుంది. మీ జీవితంలో ఒక సాధారణ కాలం అయితే కాదు, ఒక కీలక మలుపనైతే ఇది. బాధ నుంచి బలానికి, సందేహంగా మాకు స్పష్టత ఇస్తుంది. అవమానం నుంచి ఆత్మగౌరవానికి తీసుకెళ్లే ప్రయాణం అని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళు భయంతో నడిచిన మీరు రేపటి రోజున అవగాహనతో జీవించడం నేర్చుకుంటారు. ప్రతి మాటకి స్పందించాల్సిన అవసరం లేదు, ప్రతి బాధకి చోటు ఇవ్వాల్సిన అవసరం లేదని అయితే రేపటి రోజున అనుభవపూర్వకంగా మీరు తెలుసుకుంటారు. ఒక నిజాన్ని తప్పకుండా అర్థం చేసుకుంటారు. మౌనం మాత్రమే కాదు, అవసరమైతే దూరంగా ఉండడం కూడా గొప్ప విజయం అని రేపటి రోజున మీరు గ్రహిస్తారు. నిజంగా దేవుడు నిజంగా ఉంటే మీ వెంటనే అని ఉండే అని ప్రశ్నకు మీరు విన్నారనే అనుభూతి జీవితంలోకి అడుగు పెడుతుంది. ఇక ఒక ముగింపు అయితే కాదు, ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఖచ్చితంగా మీరు నవగ్రహ ఆరాధన తప్పకుండా చేసుకోవడం వల్ల పుణ్య ఫలితం లభిస్తుంది. శుభ ఫలితాలు రాబోతున్నాయి. రేపటి రోజున మీరు తప్పకుండా దైవ దర్శనం చేసుకొని నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల, అలాగే శని భగవాన్ని ఆరాధించడం వల్ల మీకు ఏర్పడ్డ సమస్యలు, మీరు పడిన నిందలన్నీ తొలగిపోతాయి. తప్పకుండా అయితే రేపటి రోజున ఈ యొక్క రాశివారు తగిన దేవతారాధన చేయడం వల్ల, తగిన పరిష్కారాలు చేసుకోవడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశివారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.